హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు బేక్డ్ పాస్తా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. జనరల్గా మీకు పాస్తా అంటే ఇష్టం ఉన్నట్టయితే ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా బటర్ వేసుకున్నాను. ఈరోజు దీన్ని బటర్తో తయారు చేద్దాము. సో చూసారు కదా, ఇక్కడ నేను ఆనియన్స్ ఇలా కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకున్నాను. కూరగాయలన్నీ కొంచెం పెద్దగా కట్ చేసుకోండి. ఫస్ట్ ఇలా ఆనియన్స్ వేసుకొని దాంట్లో కొంచెం టోఫు, ఒక 3-4 పచ్చిమిర్చీలు, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకున్న తర్వాత క్యాలీఫ్లవర్ ఒక 10 నిమిషాలు వేడి నీళ్ళలో పెట్టుకోండి. అప్పుడైతే మనకి అందులో ఉన్న పురుగులు అన్నీ పోతాయి. అలా క్యాలీఫ్లవర్ కూడా వేసుకొని అన్నీ మంచిగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం పెప్పరు, సాల్ట్, ఆరిగానో వేసి మిగతా కొంచెం పాలకూర, టమాటో ఇవన్నీ వేసుకొని కొంచెం చిల్లీ సాసు, రెడ్ చిల్లీ సాసు ఇవన్నీ వేసుకొని ఇక బాగా ఉడికించుకోవాలి. కూరగాయలన్నీ మంచిగా ఉడికించుకోవాలి. బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఫస్ట్ ఒక 2 స్పూన్స్ క్రీమ్, చూసారు కదా, ఇక్కడ 2 స్పూన్స్ క్రీమ్ తీసుకొని బాగా బీట్ చేసుకోండి. ఎలాంటి ఉండలు లేకుండా మంచిగా బీట్ చేసుకొని దాంట్లో 1/2 కప్పు మిల్క్ ఇవన్నీ వేసుకొని స్లోగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకొని ఇదంతా మీరు బంద్ చేసుకున్న తర్వాత, అంటే కూరగాయలన్నీ మంచిగా ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఈ మిక్చర్ వేసేసి, అంటే క్రీమ్ మిక్చర్ వేసేసి మంచిగా కలిపేసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వేరే బౌల్ తీసుకొని అందులో మనం బాయిల్ చేసుకున్న పాస్తా, ఇందులో మీరు పాస్తా అన్న యూజ్ చేయండి, పెన్ని అన్న యూజ్ చేయండి, ఏదైనా వేసుకోండి. ఇక్కడ నేను బాయిల్ చేసుకున్న పాస్తా వేసుకొని కింద ఫస్ట్ ఒక లేయర్ అంతా వేసి ఇందాక మనం రెడీ చేసుకున్న కూరగాయలది అంతా ఉంటుంది కదా, అదంతా వేసేసుకొని దాని మీద ఇది క్రీమ్ చీజ్ అండి, మొజరెల్లా చీజ్ కాదు, జస్ట్ క్రీమ్ చీజ్ ఇదంతా వేసేసి ఒక 180 డిగ్రీస్లో ఒక 15 మినిట్స్ బేక్ చేయండి. లేదు మీకు ఓవెన్ లేదు అంటే జస్ట్ మీరు డబల్ బాయిలింగ్ మెథడ్లో బేక్ చేసుకున్నా పర్వాలేదు. సో అలా బేక్ చేసుకొని ఒక 15 మినిట్స్ బేక్ చేస్తే సరిపోతుంది. సో రెడీ అయిపోతుంది మన బేక్ పాస్తా. సో చూసారు కదా, ఇలా ఈ రెడీ అయిన దీన్ని మంచిగా బాగా కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీని. సో మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్, రెస్టారెంట్లో చేసే కర్రీస్ అన్నీ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.